భక్తి ప్రేక్షకులకు స్వాగతం. 2024 ఆగస్టు 26 నుంచి 2024 సెప్టెంబర్ 1 వరకు తులారాశి యొక్క రాబోయే వార ఫలాలు, పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ వారం మత ప్రవృత్తి మీలో అభివృద్ధి చెందుతుంది. ఈ కారణంగా మీరు సన్నిహితులు మరియు స్నేహితులతో ఒక మత స్థలాన్ని సందర్శించడానికి ప్లాన్ చేయవచ్చు. ఎక్కడ మీరు ఒక సాధువు యొక్క ఆశీర్వాదం పొందగలుగుతారు. అది మీకు చాలా మానసిక శాంతిని ఇస్తుంది. ఈ వారం మీరు మీ డబ్బును ఎప్పటికప్పుడు ఖర్చు చేయడానికి ప్రయత్నించే స్నేహితులు లేదా బంధువుల నుంచి దూరంగా ఉండాలి. అలాగే ఈ మొత్తంలో వ్యాపారం చేసే వ్యక్తులు కూడా వారం ప్రారంభం రోజుల్లో ఎలాంటి పెట్టుబడులు పెట్టడం మానేయాలి. డబ్బు విషయాలకు సమయం మంచిది, కానీ మిమ్మల్ని మీరు అప్రమత్తంగా ఉంచుకుంటూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం అకస్మాత్తుగా కుటుంబానికి సంబంధించి కొత్త బాధ్యత కారణంగా మీ ప్రణాళికలకు భంగం కలిగించవచ్చు. ఈ సమయంలో మీరు ఇంటి పనులలో చిక్కుకున్నట్లు మీరు భావిస్తారు. మీరు ఇతరులకు ఎక్కువ చేయగలరని మరియు మీకోసం తక్కువ చేయగలరని కూడా మీరు భావిస్తారు. ఈ కారణంగా మీ స్వభావంలో కొంత కోపం కూడా కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు ఏదైనా రుగ్మతలకు వదిలించుకోగలుగుతారు. దీని ద్వారా మీరు మీ మైదానంలో మరింత కష్టపడి మీ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తారు. విద్యారంగంలో ఈ వారం మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి ఈ కాలంలో మీరు సహనంతో నడవడానికి చాలా అవసరం. ఎందుకంటే యోగా ఈ వారంలో మీరు పరీక్షలో ఊహించని దానికంటే తక్కువ మార్కులు పొందుతారు. ఆ తర్వాత మీ స్వభావంలో చికాకు వస్తుంది మరియు చిన్న మాటలతో కూడా మీ క్లాస్మేట్స్ తో పోరాడవచ్చు. కాబట్టి ప్రతి పరిస్థితిలోనూ మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోండి. మంచి సమయాల కోసం ఎదురు చూడడం ఈ సమయంలో మీకు మంచిది. చంద్ర రాశికి సంబంధించి కేతువు 12వ ఇంట్లో ఉండడం వల్ల, దీనితో పాటు మీకు వ్యాపారంతో సంబంధం ఉన్నట్లయితే ఈ వారం ప్రారంభంలో పెట్టుబడి పెట్టవద్దని సలహా ఇస్తారు. చంద్ర రాశికి సంబంధించి బృహస్పతి 8వ ఇంట్లో ఉండడం వల్ల మొత్తం మీద ఆర్థిక కోణం నుంచి ఈ వారం కొత్త కుటుంబ సంబంధిత బాధ్యత పొందవచ్చు. ఈ రాశి వారు పాటించవలసిన పరిహారం: ప్రతిరోజు 24 సార్లు ఓం భార్గవాయ నమః అని జపించండి.